హాయ్ అండి, ఈరోజైతే వంకాయ ఎండు చేప కర్రీ చేసేసుకుందాము. చాలా బాగుంటుంది. ముందుగా ఇలా చేప ముక్కలను కట్ చేసుకుని నీట్గా కడిగేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు, టమోటా, ఉల్లిపాయ, వంకాయలు కోసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే చేప ముక్కలు నీట్గా కడిగేసుకుని ఇలా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా చేప ముక్కలు పక్కన పెట్టేసుకుని ఇందాక మనం కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టమోటా ముక్కలు, అలాగే బంగాళదుంప ఒకటి కట్ చేసుకున్నవి ఈ నూనెలో వేసేసుకుని బాగా మగ్గించుకుందాము. చూడండి, చక్కగా మగ్గిపోయినాయి కదా ఉల్లిపాయ ముక్కలు. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసుకున్న వంకాయ ముక్కలను వేసేసుకుందాము. వంకాయ ముక్కలు వేసుకున్నాక మగ్గడం కోసం కొంచెం ఉప్పు వేసుకుని మగ్గించుకుంటే త్వరగా మగ్గుతాయి వంకాయ ముక్కలు. ఇప్పుడు అన్నీ బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని మగ్గించుకుందాం. చూడండి, వంకాయ ముక్కలు బాగా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులో ఉప్పు కారం వేసేసుకుందాము. ఇందాక చేప ముక్కలు వేపుకున్నప్పుడు పసుపు వేసుకున్నాం కదండి, ఇప్పుడు కొంచెం వేసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్నాం కదా, మిక్స్ చేసుకోండి. అలాగే ఇందాక మగ్గడం కోసం మనం కొంచెం ఉప్పు వేసుకున్నాం కదా, చూసి వేసుకోండి ఉప్పు. అలాగే 1 స్పూను కారం. ఉప్పు కారం వేసుకున్నాం కదండి, ఒకసారి మిక్స్ చేసేసుకుని వాటర్ పోసేసుకుందాము. ఉప్పు కారం ముక్కలకు పట్టాలి. చూడండి, ఉప్పు కారం వేసేసుకున్నాం కదా. ఇప్పుడైతే వాటర్ పోసుకున్నాక ఒకసారి తిప్పేసుకుని మూత పెట్టుకుని ఉడికించుకోండి. ఇందాక వేయించుకుని పక్కన పెట్టుకున్న ఎండు చేపలు కూడా పైన వేసేసుకోండి. చూడండి, చేప ముక్కలు అయితే వేసేసుకున్నాము. ఇలా పైన వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకుని ఉడికించుకోండి. చూడండి, కర్రీ అయితే తయారైపోయింది. నిమ్మకాయ పిండి వేసుకున్నాం. చేప ముక్కలు ఒక పక్కకు పెట్టుకోండి, లేదంటే వేరే గిన్నెలోకి తీసుకోండి. ఇలా ఒకసారి కూరనంతా కలిపేయండి. చూడండి, వేడివేడిగా కర్రీ తయారైపోయింది కదా. వేడివేడిగా అన్నం పెట్టేసుకున్నాము. వంకాయ బంగాళదుంప ఎండు చేప కర్రీ చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే టేస్ట్ చూసేద్దాము. స్మెల్ చాలా బాగుంది. నేను ఉప్పు చేప ఇప్పుడైతే టేస్ట్ చూసేద్దామండి. సూపర్, స్పైసీగా, పుల్లగా చాలా బాగుంది. చాలా బాగుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.